ఎందుకు ఆగిపోతున్నావు? నువ్వు ముందుకెళ్లకుండా నిన్ను ఆపేది, అడ్డుపడేది ఏంటి? అలసిపోయావా? సరిగా నిద్రపోలేదా? ఒంట్లో శక్తి లేదా? సమయం లేదా? ఇవేనా నీకు అడ్డుపడి నిన్ను ఆపేది? నీ దగ్గర డబ్బు లేదా? ఇదేనా నిన్ను ఆపేది? లేక నిన్ను ఆపేది నువ్వేనా? సాకులు చెప్పడం మానేయ్. ఒక పని చేయడానికి కారణాలు వెతుకు, చేయకుండా ఉండటానికి కాదు. పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ, ఖరీదైన బట్టలు వేసుకొని జీవితాన్ని సంపూర్ణంగా జీవించే వాళ్ళని చూసి అసూయపడకు. వాళ్ళు నీలా కారణాలు చెప్తూ కూర్చోలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని వాళ్ళ లక్ష్యాల్ని చేరుకున్నారు. వాళ్ళకి ఏ ఒక్కరూ ఏది ఇవ్వలేదు. వాళ్ళ కృషే వాళ్ళని అలా తయారు చేసింది. ఏవేవో సాకులతో కాలాన్ని వృధా చేయడం ఆపేయి. ఇది నీకు ఎంతో విశిష్టమైన సమయం. నీ లోపల కష్టాన్ని ఎదుర్కొనే మృగాన్ని మేల్కొలిపి ఇక నీ ఆట మొదలుపెట్టు. నీ జీవితం సమస్యలా మారకముందే ఏదో ఒకటి చెయ్యి. నీకు నచ్చిన, నువ్వు కోరుకునే జీవితాన్ని పొందాలంటే నీ లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఎంత కఠినంగా ఉన్నా అలు పెరగకుండా, ఆగిపోకుండా సాగిపో. సాకులు చెప్పడం అనేది ఒక మాయాజాలం, ఒక కల్పితం, ఒక పెద్ద అబద్ధం. మరి ఆ అబద్ధాన్ని ఆపాలంటే నిజంతోనే సాధ్యం. ఆ నిజమేమిటంటే, నువ్వు అనుకున్నది సాధించడానికి నీకు సమయం ఉంది, సామర్థ్యం ఉంది, తెలివి ఉంది, మద్దతు ఉంది, శక్తి ఉంది. మంచి జీవితం అనే ఫలం ఒక సవాల్తోనే మొదలవుతుంది. విలువైన ప్రతిదీ ఎత్తులోనే ఉంటుంది. అది అంత ఈజీగా మన చేతికి దొరకదు. అది అందుకోవడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. నీకది కావాలంటే దాని ముందున్న కష్టాన్ని అధిగమించాల్సిందే. ఇది నీ సమయం, నీ క్షణం, నీ అవకాశం. రేపు 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 అని అనకు. రేపనేది అసలు లేనే లేదు. నీకున్నది ఈరోజు మాత్రమే. రేపటి నీ కలలు నెరవేరాలంటే ఈరోజు నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా చేసి తీరాలి. నీలోని బద్ధకాన్ని వదిలేసి ఈరోజు నువ్వు చెయ్యాల్సిన పనుల్ని చేసినప్పుడే నువ్వు కలలు కన్న జీవితాన్ని పొందుతావు. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.